ఆత్మ సహాయంతో మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నటువంటి నాయన ప్రతి మాటను వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించేటి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగానో దేవుడు తన కృపలో మనల్ని ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడని మొదటిగా తెలుసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చిన్న స్థాయి నుంచి ఒక గొప్ప స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎన్నో కష్టాలకు, నష్టాలను, వాటన్నిటిలో మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడితే దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఏం చేస్తాడంటే కృపతో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ కృపతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో దేవుని అసలు మరిచే వారంగా మనం ఉండకూడదు. దేవుణ్ణి మరుస్తే మన జీవితంలో దేవుడు మన చెయ్యి విడిచిపెడతాడని భక్తుల యొక్క జీవితాలలో దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైనటువంటి ఒక స్థితికి దేవుడు లేవనెత్తగలడు. దేవుడు మరలా మనిషిని ప్రారంభ స్థితికి కూడా దేవుడు తీసుకురాగలడు. పెంట కుప్పల మీద నుండి బీదలను లేవనెత్తువాడు ఆయనే. దేవుడి మాట వినకపోతే మరలా దేవుడు అదే స్థితికి మనల్ని తీసుకువస్తాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఎందుకంటే బైబిలులో సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు ప్రారంభములో తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే వాటిని వెతకడానికి వెళ్ళినటువంటి వ్యక్తి. అలా వెళ్ళినటువంటి వ్యక్తిని సమూయేలు అనేటువంటి ప్రవక్త సౌలును ఏం చేశాడంటే అభిషేకించలేదంటే అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త సౌలును రాజుగా అభిషేకిస్తే ఆ సౌలు దేవునికి లోబడి దేవుని మాట విన్నది ఎంతకాలం అంటే కొంతకాలమేనండి. కొంతకాలం విన్నటువంటి సౌలు రాజు తర్వాత ప్రవక్త మాటనే కానీ దేవుని మాటనే కానీ లెక్క చేయనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవటం కనబడుతుంది. ప్రవక్త అంటే సమూయేలు ఒక ప్రవక్త. సమూయేలు బాల్యదశ నుండి దేవుని మందిరంలో పెరిగి యాజకుడి దగ్గర ఎలా ఉండాలి నేర్చుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాడండి. పసివాడిగా ఉన్నటువంటి సమూయేలు ప్రవక్తగా మారాడు. దాను మొదలుకుంటే ఎక్కడి వరకు అంటే బేర్షెబా వరకు అండి. సమూయేలు పసివాడుగా మందిరంలో ప్రారంభించబడినటువంటి సౌలు జీవితం ప్రవక్తగా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు తనను వాడుకుంటున్నాడు. అలా వాడుకుంటున్నటువంటి సమూయేలు యొక్క మాట కూడా
సౌలు రాజు వినలేదు. వినకపోగా సమూయేలును ఏమంటున్నాడు ఒకసారి బైబిల్లో మనం చూడగలిగితే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక అంటున్నాడు. చూడండి, సౌలు ఎవరిని? ప్రవక్త అయినటువంటి సమూయేలును అంటున్నాడండి. దేవుడు ఎందుకు ఈ మాట పలికిస్తున్నాడంటే, రాత్రంతా కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సౌలు విషయంలో పశ్చాత్తాపడుతున్నాను, నేను సౌలు విషయంలో బాధపడుతున్నాను అని పైనుంచి కనబడుతుంటదండి. 10వ వచనం, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అంటాను. చూడండి, దేవుడు సౌలు రాజు విషయములో దేవుడు ఏమవుతున్నాడు? ఇక్కడ పశ్చాత్తాపం పడుతున్నాడండి. ఎందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు? దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? దేవుడు ఎందుకు నరులు తన మాట విననందుకు బాధపడుతున్నాడంటే, దేవుని యొక్క మాటను సౌలు ఇక్కడ లెక్క చేయటం లేదు, పట్టించుకోవట్లేదు. పుట్టించినటువంటి దేవుడి యొక్క మాటను పట్టించుకోకుండా తనకు తోచినట్టుగా, తాను అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఇక్కడ ఎవరికి వచ్చిందంటే సౌలు రాజుకు వచ్చేసింది. అమాలేకులు ఏమైనా మంచివారంటే మంచివారు కాదు వాళ్ళు. అమాలేకులు పాపాత్ములని బైబిల్లో రాయబడితే, ఇశ్రాయేలు ప్రజలను అమాలేకులు ఎనుకు మార్గమున వచ్చి హతము చేస్తే, అలాంటి వారిని దేవుడు ఆకాశము కింద లేకుండా నిర్మూలన చేస్తానని మాట ఇస్తే, ఆ మాట ప్రకారం బయలుదేరినటువంటి సౌలు రాజు ఆ మాట వినకుండా మంచి వాటన్నిటిని పక్కన పెట్టేసుకొని పనికిరాని వాటిని అన్నిటిని హతం చేసి, యుద్ధములో నేను గెలిచాను అనుకున్నట్టుగా ఇంటికి వచ్చి హ్యాపీగా గడుపుతున్నటువంటి సౌలు రాజును ఎదుర్కోవటానికి సమూయేలు ప్రవక్త వస్తే, ఆ ప్రవక్తను సౌలు అంటున్నాడు, ఇదిగో యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక అంటున్నాడు. ఆశీర్వాదం అన్నది ఎవరి ద్వారా సౌలుకు వచ్చిందంటే, దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుకి ఇస్తే ఆ ఆశీర్వాదాన్ని నిలువబెట్టుకోలేకపోతున్నాడండి. అంతేనా కదా? ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎవరు తీసుకెళ్ళారంటే దేవుడు, దేవుని తరపున ప్రవక్తగా సమూయేలు సౌలును అభిషేకించాడు. అలా అభిషేకించినటువంటి ప్రవక్తనే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు అన్నట్టుగా ఇలా మాట్లాడుతున్నప్పుడు సమూయేలు అంటాడు, మనం కిందికి చూస్తే 14 వచనం, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి
జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలన చేసిమనగా, సమూయేలు, నువ్వు మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేతును, వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలన చేయము. వారు లైవగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినకంటాడు. చూడండి, ఇంకా చాలు. ఈ విషయాన్ని అంతా కూడా మరలా ప్రవక్త అయినటువంటి సమూయేలు ఎవరికి తెలియచేస్తున్నాడంటే సౌలు రాజుకు తెలియచేస్తున్నాడు. నువ్వు నీ స్థితి ఏంది? ప్రారంభం, నువ్వు అల్పుడవు. బెన్యామీను గోత్రములో ఎన్నిక లేనటువంటి పరిస్థితులు ఉన్నావు. బెన్యామీను గోత్రానికి పిల్లనివ్వటానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నిన్ను నేనేం చేశానంటే ఇశ్రాయేలుల మీద నిన్ను శిరస్సుగా అంటే రాజుగా చేశాను. కానీ సౌలు అంత గొప్పగా దేవుడు ప్రేమించి దీవిస్తే, ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నాడంటే సౌలు తనకు తానుగానే పోగొట్టుకుంటున్నాడండి. ఈరోజు మన జీవితంలో కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితం అనేది అనేకులకు మాదిరికరంగా ఉండాలి. పరలోకమందున్న దేవుడికి మహిమకరంగా ఉండాలి. నీతిమంతుని యొక్క మాటలు ఎలా ఉండాలంటే దీవెన ఉండాలి. ఆ దీవెన ద్వారా ఆ పట్టణానికి కీర్తి అనేది రావాలండి. ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు మనకు తోడున్నాడు అన్నటువంటి ఒక స్థితి మన ద్వారా, మన బ్రతుకు ద్వారా సమాజానికి మనం చూపించాలంటాడు. మనం నీతిమంతులుగా బ్రతకాలంటే మనము మన నోటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా అంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగుతుందంట. చూడండి, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు ఏం కలుగుతుందంటండి? దీవెన, కీర్తి. ఒక పట్టణములో ఒక యథార్థవంతుడు ఉన్నాడంటే ఆ పట్టణానికి ఏం కలుగుతుందంటండి? కీర్తి అంట. చూడండి, యెహోషువ ఉన్నాడండి. యెహోషువ యొక్క కీర్తి ఆ దేశం అంతటా వ్యాపించిందంటండి. అవునా కదా? యెహోషువ యొక్క కీర్తి ఆ దేశమంతటా వ్యాపిస్తే సమూయేలు యొక్క రాక విషయంలో గ్రామం అంతా కూడా భయపడిపోతుంది. నువ్వు శాపాన్ని తీసుకొస్తున్నావా లేకుంటే దీవెన తీసుకొస్తున్నావా అని భయపడినటువంటి సంగతి మనం బైబిల్లో చదువుకున్నామా లేదా? అంటే ప్రవక్త అనగానే సమాజాన్ని భయపెడుతున్నాడు,
సమాజాన్ని దీవిస్తున్నాడు. అవునా కదా? బైబిల్లో మనం చూస్తే ఒక ప్రవక్త, ఒక దేవుని యొక్క ప్రతినిధి, ఒక దేవుని రాయబారి అని చెప్పుకోవచ్చు. అలాంటి ఆయన వస్తున్నప్పుడు సమాజం అంతా కూడా గడగడగడ భయపడేటువంటి పరిస్థితి. సమూయేలు యొక్క రాకను చూసినటువంటి ఆ ప్రజలు, నువ్వు దీవెనతో వస్తున్నావా, శాపంతో వస్తున్నావా, ఒకసారి మాకు చెప్పు అనేటువంటి పరిస్థితి. అంటే మన జీవితంలో మనకు మనముగానే శాపాన్ని కొని తెచ్చుకుంటుంటాం. ఒకానొక టైం అండి, ఇస్సాకు గర్భమున 2 కుమారులు పుట్టారు. వారే యాకోబు, ఏశావు. అవునా కదా? ఈ యాకోబు, ఏశావులు పుట్టినప్పుడు దేవుడు ఇస్సాకు ఇద్దరిని దీవించాడండి. నా పిల్లలు గొప్పవారి కావాలి, నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని తండ్రి ఏం చేశాడంటే ఇద్దరిని దీవించాడు. మనం ఎక్కువగా బైబిల్లో యాకోబును దేవుడు దీవించాడు, ఇస్సాకు దీవించాడు, ఏశావుకు అది దొరకలేదు అనేది మనం చదువుకున్నాం. కానీ విశ్వాస వీరుల జాబితాలో దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎబ్రీ పత్రిక, విశ్వాసమును బట్టి జరగబో విషయములో ఇస్సాకు యాకోబును, ఏశావును ఆశీర్వదించాడంట. చూడండి, విశ్వాసమును బట్టి. ఏ తండ్రి తన గర్భాన పుట్టినటువంటి బిడ్డలను శపించడండి, ఒక మాటలు చెప్పాలంటే దీవిస్తాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా మనం ఆలోచిస్తే, ఏశావును, యాకోబుని ఇద్దరిని కూడా దేవుడు ఇస్సాకు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? దీవించడమా కదా? తండ్రి తన బిడ్డలను ఏం చేస్తున్నాడంటే దీవిస్తున్నాడు. ఆ దీవెనలో కాపాడుకునే వాళ్ళు కొందరైతే, ఆ కాపాడకుండా మరలా విడిచిపెట్టేవాళ్ళు మరికొంతమంది. దేవుడు ప్రతి మనిషిని కూడా యథార్థవంతుడిగానే పుట్టించాడు. నరులను దేవుడు ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగానే. కానీ మనుషులే వివిధమైనటువంటి తంత్రములను కలిగించుకొని వారు పాడైపోయారు, చెడిపోయారు. కానీ దేవుడు పుట్టించటములో మనుషులు ఎలాంటి వారంటే యథార్థవంతులు. యథార్థవంతులు అనగానే ఆ యథార్థత కలిగి ఎంతమంది ఈరోజు జీవించగలుగుతున్నాం? దేవుడు మనల్ని దీవించటం అంటే, దేవుడు మనకు మేలుకరమైనటువంటి మాట మాట్లాడినప్పుడే మనం దీవెన అనుకుంటాం. మనకు మేలు జరిగితేనే దీవెన అనుకుంటాం. కానీ తండ్రి ఒక కుమారుణ్ణి గద్దించినప్పుడు దాని అర్థం ఏముంటుందో తెలుసా? ఇదిగో తండ్రి గద్దిస్తున్నాడంటే, ఇదిగో నా కుమారుడు ప్రయోజకుడు కావాలి, నా కుమారులు దానికి లోబడి బ్రతకాలి. ఇస్సాకు కూడా ఇద్దరి కుమారులను ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదించాడు, దీవించాడు. ఈరోజు ఎంతోమంది దేవుడు ప్రతి మనిషిని దీవించాలి, ప్రతి మనిషిని ఆశీర్వదించాలి, ప్రతి మనిషి కూడా మంచిగా బ్రతకాలని దేవుడు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అందుకే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడంట. చూడండి, శిక్షను ప్రేమించువాడు
జ్ఞానమును ప్రేమిస్తాడంట. చూడండి, మనకి ఎవరైనా శిక్ష వేస్తున్నారనుకోండి, మనం తప్పు చేసినప్పుడు గద్దించాడు అనుకోండి, ఆ గద్దింపుకు మనం ఎప్పుడైతే లోబడ్డామంటే మార్పు రావటం అండి. ఇది నేను చేసింది తప్పు, దీని విషయంలో నేను సరి చేసుకుంటా, దీని విషయంలో నేను మార్పు చెందుతా అని ఎప్పుడైతే అనుకుంటే, గద్దింపును ప్రేమించువాడు, శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునివాడు పశుపాయుడైపోతాడు అంటండి. ఎందుకు పనికిరాని పరిస్థితి. గద్దింపు అనేది దేవుని యొక్క గద్దింపుకు ప్రతి మనిషి కూడా లోబడాలి, బ్రతుకు మార్చుకోవాలి, తమ జీవితాలను గొప్పగా దేవునిలో సాగిపోయేటట్టు చూసుకోవాలండి. ఇంకా మనం చూడగలిగితే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అంటున్నాడు. చూడండి, ఎవరు? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపుకు లోబడ్డంటండి. గద్దింపునకు లోబడాలి. ఎందుకంటే అసలు నేనేం తప్పు చేశాను, నాలో ఉన్న పొరపాటేంటి అని ఎప్పుడైతే ఏ కుమారుడైతే ఏ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను లోబడితే వాళ్ళు ఎలా ఉంటారంటే జ్ఞానం కలుగుతారంటే అండి. ఈరోజు నా పిల్లల్ని ఒకవేళ నేను అరిచాను అనుకోండి, అంటే నా పిల్లలు అంత భక్తిహీనులని కాదు అర్థం ఆడ. ఈరోజు సమాజాన్ని మనం చూడగలిగితే, మందిరానికి వెళ్తున్నా, మందిరంలో పాటలు పాడుతున్నా, కొందరి పిల్లల యొక్క ప్రవర్తనను మనం చూసినప్పుడు పైకి కనబడుతున్నటువంటి ఆ భక్తి భావన హృదయంలో ఉందని కాదండి. అది వారి భక్తి భావన అనేది మనకు తెలియాలంటే ఈరోజు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా, ఈ ప్లాట్ఫారం ఏదైతే ఉందో, ఒక ఇన్స్టాగ్రామ్ కానీ, ఒక ఫేస్బుక్ కానీ, ఒక వాట్సాప్ కానీ, వాళ్ళ స్టేటస్ చూసినప్పుడు వాళ్ళ బ్రతుకేందో బయటపడుతుందండి. మందిరంలో మనం పాట పాడినంత మాత్రాన, మనం దేవుని సన్నిధిలో స్తుతించినంత మాత్రాన, మనం దేవుని సన్నిధిలో గడిపినంత మాత్రాన మనం గొప్పవారం కాదు. కానీ మన పిల్లలను మనం ఎప్పుడైతే అందరి ఎదుట గద్దించినప్పుడే భయపడతారండి. మన పిల్లలు తప్పు చేసినా అది మనం మనసులో పెట్టుకొని పైకి కుంగిపోవటం అనేది అది మంచిది కాదండి. మనం అందరి ఎదుట ఇదిగో ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకాలనగానే అమ్మో మా నాన్న చిన్నదైనా ఇలా చెప్పాడంటే ఇంకేదైనా చెప్పగలుగుతాడన్నటువంటి ఒక భయం మనుషుల్లోనికి రావాలి. భక్తి కలిగి జీవించాలి. అదే ఇక్కడ అంటున్నాడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపుకు లోబడ్డు అంట. చూడండి, మనం అనుకుంటాం నా పిల్లలు బాగున్నారు, నా పిల్లలు చక్కగా ఉన్నతంగా దేవుని మందిరంలో ఉన్నారు అనుకుంటుంటాము. కానీ ఎందరో పిల్లల్ని మనం చూస్తుంటే, ఈరోజు దేవుని మందిరములో ఉన్నటువంటి పిల్లలే ఒక సినిమా హాల్కి వెళ్ళటం, ఈరోజు చెడు వ్యసనాలకు బానిసలుగా ఉండటం, లోక సంబంధుల వలె బ్రతకటం మనం కల్లారా చూస్తున్నామండి. అంటే పిల్లలు ఎలా బ్రతుకుతున్నారంటే దేవుడికి మహిమ తెచ్చేంత గొప్పగా బ్రతకటం లేదు. అలా బ్రతకాలని
ప్రతి సమయంలో, ప్రతి క్షణములో కూడా ప్రతి తల్లిదండ్రులు చెప్పగలగాలండి. ఏ తల్లి చెప్పగలుగుతుంది చెప్పండి తన కూతురికి? ఏ తల్లి చెప్పగలుగుతుంది చెప్పండి తన కుమారుడికి? తల్లి చెప్పగలుగుతుందా? తండ్రి చెప్పగలుగుతుందా? ఎవరు చెప్పటం లేదు. అందుకే యవ్వనములోనికి వచ్చిన తర్వాత పిల్లలు ఏమైపోతున్నారంటే పాడైపోతారు. పిల్లలు పాడైపోతుంటారు. కొందరు తల్లులే పిల్లలను తప్పు చేయటానికి కూడా ప్రేరేపిస్తుంటారు. యాకోబు, యాషావు ఇద్దరి జీవితంలో రిబ్కా ఏం చేసిందో మనకు బాగా అర్థమైపోతుంటుంది. నీ తండ్రి ఇష్టమైన మాంసాన్ని తీసుకొచ్చి పెట్టి నువ్వు వెళ్ళు, నిన్ను దీవిస్తాడు. నీ తండ్రిని ఇదిగో తల్లి తన చిన్న కుమారుణ్ణి ముందుకు పంపిస్తుంది. అప్పుడు అంటాడు యాకోబు, నా ఒళ్ళంతా కూడా నున్నగా ఉంది, అన్న ఒంటి నిండా రోమాలున్నాయి. నా తండ్రి ఇప్పుడు గుడ్డివాడే కావచ్చు, మంద దృష్టి కలిగిన వాడే కావచ్చు, కానీ ఒకవేళ చేతులతో తడిమితే నేను తెలిసిపోతా కదా, అప్పుడు నా మీదికి శాపమే కానీ దీవెన అసలు రాదంటాడండి. మాట చూద్దాం చూడండి బైబిల్లో. ఆదికాండం 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం 12వ వచనం. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్తున్నాడు చూడండి యాకోబు. తండ్రి కన్ను దృష్టి మందగిలించింది కదా, నిన్ను గుర్తుపట్టలేడు, నువ్వు ముందెళ్ళిపో, దొడ్లో ఉన్నటువంటి మేకపిల్లని తీసుకురా, వండి చేతిలో పెడతాను, తీసుకెళ్ళు. ఈరోజు తల్లి ఆ రోజు తల్లి ముందుకు పంపించింది. ఈరోజు కూడా చాలామంది తల్లిదండ్రులుగా తమ పిల్లలు తప్పు చేసినప్పుడు గద్దించటం అనేది ప్రాముఖ్యమండి. నా పిల్లలు మంచిగా ఉండాలి, నా పిల్లలు భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండాలి, నా పిల్లలు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి అని కోరుకునే ఏ తల్లి అయినా తండ్రి అయినా కూడా తమ పిల్లల్ని శిక్షిస్తారంతే. నా పిల్లలు ఎటబోతే ఏముందిలే అనుకున్నటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తమలో ఉన్నటువంటి తమ పిల్లలు చేసినటువంటి అసహ్యమైనటువంటి కార్యములను ఏం చేస్తారంటే దాచిపెడతారండి. అలా దాచిపెట్టడం వల్ల మనకేమీ ఉపయోగం లేదు. కనుక పిల్లలని గొప్పవారిగా చేయాలి, పిల్లల్ని దీవించాలి. పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలంటే ఇదిగో ఆ బాల్య దశలో నుంచి, అందుకే బైబిల్ అంటది, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అన్నాడండి. ఈరోజు బాల్య దశ నుంచి యవ్వనంలోనికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట విననటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వినేవాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే ఉంటారండి. ఎక్కువ శాతం తల్లిదండ్రుల మాట పిల్లలు విననటువంటి పరిస్థితే ఉందండి. అవునా కదా? అంతే. ఎక్కువ శాతం పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నట్టే నటించి పక్కకి వెళ్ళిన తర్వాత విననట్టుగా ప్రవర్తించేటువంటి స్థితి ఈరోజు సమాజంలో ఉందండి.
మనం ఎప్పుడు కూడా దేవునిలో ఎదగాలనుకున్నప్పుడు, దేవునిలో బ్రతకాలనుకున్నప్పుడు ఒక శాపాన్ని మన జీవితంలో మనం తెచ్చుకోకుండా ఉండాలంటే, మన కుటుంబం మీద ఆ శాపం అనేది ఉండకుండా పోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సన్నిధిలో చక్కగా బ్రతకాలి. మనం దేవునిలో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటే దేవుడు ఆకాశం నుండి మనల్ని చూస్తుంటాడు. నా పిల్లల్ని ఆశీర్వదించాలి, నా పిల్లల్ని దీవించాలి, నా పిల్లలకి ఏది కొరత లేకుండా చేయాలి, నా పిల్లలను సమృద్ధి అయినటువంటి సహాయం వైపుకు నడిపించాలి అని దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలమైనటువంటి మనపైన తన కనుదృష్టిని నిలుపుతూనే ఉంటాడండి. భక్తిగా ఉన్న వారిని బట్టి, మనం భక్తిగా ఉన్నామనుకోండి, మనల్ని బట్టి మనం ఉండేటువంటి స్థలాన్ని దేవుడు దీవిస్తాడంట. మనం భక్తిగా ఉన్నామనుకోండి, మనం ఒకరి దగ్గర పని చేస్తున్నప్పుడు కూడా ఇదిగో మనల్ని బట్టి ఎదుటి వారిని దేవుడు దీవిస్తాడు. ఇది మనకు అర్థం కావాలంటే యోసేపు ఉన్నాడు కదండి. యోసేపును అన్నలు ఏం చేశారు? ఇస్మాయిలులకు అమ్మేసుకున్నారు. అప్పుడు యోసేపును పొతిఫరు అనేటువంటి ఆయన యోసేపును కొన్నాడు. కొన్న తర్వాత తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన ఇంట్లో విచారణకర్తగా నియమించగలిగాడంటే యోసేపులో ఉన్నది ఏంటంటే నమ్మకం అనేటువంటి విధానం అండి. ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మేటువంటి పరిస్థితి కాదండి. కానీ పొతిఫరు మనం చూడగలిగితే ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనం కంచి చూద్దామండి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు నైనా పొతిఫరు అనొక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిలు యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను అనే మాట రాయబడింది చూడండి. అంటే పొతిఫరు ఒక ఐగుప్తుడు ఎవరిని నమ్ముతున్నాడు ఇప్పుడు? భయభక్తులు కలిగినటువంటి దేవుడు అంటే భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవిస్తున్నటువంటి ఈ యోసేపును అతడు నమ్ముతున్నాడండి. నమ్మాడు గనుకనే విచారణకర్త తన ఇంటి మీద తనకు కలిగినదంతా కూడా అప్పగించాడంటే, అంటే యోసేపులో దేవుడు అంటే ఎంత భయం ఉందో ఒకసారి ఆలోచించు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడని గుర్తించటానికి కారణం ఏంటంటే అతడు ఇంటిలో ఉన్న, పొలములో ఉన్న. 5వ వచనాన్ని మనం చూస్తే అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము
ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనుకు కలిగిన సమస్తము మీద ఉన్నదంట. చూడండి, ఎవరు ఉండబట్టి? ఇప్పుడు యోసేపు ఉండబట్టి. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు ఉన్నటువంటి ఆ గృహములో ఏం కనబడుతుందంటే అభివృద్ధి కనబడుతుంది, ఆశీర్వాదం కనబడుతుంది. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనుకుంటే మనలో కూడా మన భక్తి జీవితంలో మార్పు రావాలండి. మనం నిజంగా దేవుని ప్రేమిస్తే, మనం నిజంగా దేవుని కోసం బ్రతుకుతుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనకున్నటువంటి కష్టాలను తీసేసి, మనకున్నటువంటి సమస్యలను తొలగించుకుంటూ మనకు కొంచెం కొంచెము నెమ్మదిని అనుగ్రహిస్తూ దేవుడు వస్తాడండి. అంతొకసారి రాదండి. మనం శ్రమ పడుతూ ఆ శ్రమల గుండా ఓర్చుకుంటూ, కష్టాలలో ఓర్చుకుంటూ, బాధలలో ఓర్చుకుంటూ, నిందలను అవమానాలను వీటన్నిటిని అనుభవించుకుంటూ దేవునిలో ముందుకెళ్తుంటే దేవుడు మనకేమిస్తాడంటే ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. ఇప్పుడు యాకోబును మనం ఆలోచిస్తే, యాకోబు తల్లి చెప్పింది, నీ తండ్రి దగ్గరికి మాంసాన్ని తీసుకెళ్ళి, ఇష్టమైనటువంటి ఆ భోజనాన్ని తీసుకెళ్ళి నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ తండ్రి దీవిస్తాడు, నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు అభివృద్ధి చెందుతావని చెప్పగానే యాకోబు ముందుగానే వెళ్ళిపోయాడు. తండ్రికి భోజనాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఇక భయం వచ్చేసిందండి. ఇదిగో నా అన్న ఆశీర్వాదాన్ని నేను తీసేసుకున్నా కదా, నా అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడు అని యాకోబు తానున్నటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇంకొక దగ్గరికి, అంటే రిబ్కా యొక్క సహోదరుడైనటువంటి యాకోబు యొక్క మేనమామైనటువంటి లాబాను దగ్గరికి ప్రయాణం కోసం వెళ్ళిపోతున్నాడండి. అలా వెళ్ళిపోతున్నప్పుడు రాత్రి అయినప్పుడు ఒక స్థలంలో ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోయినటువంటి ఆ స్థలంలో దేవుడు యాకోబుకు దర్శన రూపంలో దేవుడు దర్శించాడు. అప్పుడు యాకోబు కూడా ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అనుకొని అక్కడ ఒక రాయిని నిలవబెట్టి అక్కడి నుంచి మామ దగ్గరికి వెళ్ళిపోతాడు. మామ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మామ దగ్గర కొలువు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? ఒకరి కోసం 7, ఇంకొకరి కోసం 7. అంటే రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేసి మామ రాహేలు బదులుకు లేయానిస్తే, మరలా నాకు చిన్న కుమార్తె కావాలంటే మరలా 7 సంవత్సరాలు అనగానే 14 సంవత్సరాలు కొలువు చేసి మామ దగ్గరే ఉండిపోతూ అక్కడ ఉన్నప్పుడు యాకోబు లాబాను దగ్గర ఉన్నప్పుడు లాబాను ఏమైపోయాడంటే అభివృద్ధి చెందాడండి. లాబాను ఆశీర్వదించబడ్డాడు. అది ఎప్పుడు చెప్తాడంటే యాకోబు దగ్గర ఉన్నప్పుడు చెప్పడండి. తనతో పాటు ఉన్నప్పుడు ఆ మాటలు చెప్పడు. యాకోబు ఎప్పుడైతే మరలా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ నెమ్మది లేదు, నన్ను ఇక్కడ చిన్న చూపు చూస్తున్నారు అని యాకోబు ఎప్పుడైతే మరలా తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతుంటాడో అప్పుడు లాబాను ఏం చేస్తాడంటే, ఇదిగో యాకోబు ఉన్నప్పుడు నీ స్థితి మారింది అనటానికి ఎవరు కారణం అంటే దేవుడు కారణమని ఎలా తెలుసుకుంటాడో తెలుసా? లాబాను శకునము దగ్గరికి వెళ్ళిపోతాడండి, సోదెగళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా తెలుసుకుంటాడండి. ఆ మాట స్వయంగా లాబానే యాకోబుతో అంటాడు, ఇదిగో నువ్వు నాకు ముందుకు నా మీద నీకు కటాక్షం ఉంటే, ఒకసారి
నా దగ్గర ఉండిపో అన్నట్టు మాట్లాడుతుంటారు. చూడండి ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం 28వ వచనం, 27వ వచనం చూడండి అమ్మా. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకున్నానని చెప్తున్నాడు. చూడండి, లాబానుకు అర్థమైపోతుంది ఏమని, ఇదిగో నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడు. ఆ మాట స్వయంగా చెప్తున్నాడు. చూడండి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నావు, నిన్ను బట్టి నన్ను దేవుడు దీవించాడని చెప్తున్నాడు. చూడండి, ఇంకా మనం చూడగలిగితే 30వ వచనం, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అది నీకు బహుగా అభివృద్ధి పొందెను, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించినట్టు. చూడండి, నేను పాదం పెట్టిన చోటెల్లా దేవుడు నిన్నేం చేశాడు, ఆశీర్వదించాడట. చూడండి, ఒక వ్యక్తి దేవుడి కోసం గొప్పగా బ్రతుకుతుంటే, ఒక వ్యక్తి దేవుడి కోసం ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి మనతో సహవాసం కలిగి ఉంటే, మనం కూడా అతనితో సహవాసంలో ఉంటే మనకేమొస్తుందని ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే, అభివృద్ధి అనేది కలుగుతుందంట. చూడండి, ఆశీర్వాదం అనేది కలుగుతుంది. యాకోబు అంటున్నాడు, నేను అడుగు పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే, నిజంగా తోడుగా ఉంటే, దేవుడు మనల్ని కష్టాలు వచ్చాయని మనం ఇప్పుడు కృంగిపోకూడదండి. బాధ వచ్చింది అని మనం ఇప్పుడే కృంగిపోకూడదండి. సమస్యలు వచ్చాయని మనం అసలు కృంగిపోకూడదు. వాటిలో ధైర్యంగా మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మనకు విజయాన్ని ఇస్తాడండి. దేవుడిలో మనం అభివృద్ధి చెందాలి, దేవుడితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వచ్చామంటే రక్షణ అనేది మనకుగా వచ్చింది కాదండి. రక్షణ యెహోవాది. ఆ రక్షణను మనకు అనుగ్రహించింది యేసుక్రీస్తు ప్రభువు, అంతే కదా. మనకు రక్షణ ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మన పాపముల కోసం, మన అపరాధాల కోసం సిలువలో ప్రభువు చనిపోయి రక్తాన్ని చిందించి, ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. మరి రక్షణ ఇచ్చినటువంటి ఆ ప్రభువును కానీ, ఈరోజు పుట్టించినటువంటి దేవుణ్ణి కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో కనిపించట్లేదు. రక్షణ ఎవరిదంటే యెహోవాదంటండి. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 3 రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగా కంటుంచండి. రక్షణ దేవుంది. మనం రక్షింపబడ్డామని మనం అనుకుంటే, పౌలు గారు అంటారు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటామంటారు. చూడండి, మనం అంటాం, నేను రక్షింపబడ్డాను, నేను దీవించబడుతున్నాను, నేను ఆశీర్వదించబడుతున్నాను,
భక్తిహీనులు కూడా ఆశీర్వదింపబడుతుంటారు. భక్తిహీనులు చాలామంది. ఆశీర్వాదం అనేది ఎలా వస్తుందంటే లోభము చేత, ధనమును వడ్డీకి ఇవ్వటం ద్వారా. ఇలా 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 5 రూపాయలు, 10 రూపాయలు. ఈరోజు అలా తీసుకున్నటువంటి మనుషులు ఏమైనా సంతోషంగా సమాధానంగా ఉన్నారంటే ఎక్కడ కనిపించదండి. దేవుడు ప్రతి మనిషికి ఇదిగో నీకు కలిగితే నువ్వేం చేయాలంటే సహాయం చేయాలంటాడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7 8 వచనాలు ఏమనుకుంటున్నా, అది కాదే, క్షమించండి అమ్మా, వచ్చే వారం చెప్తలేదు. అది అక్కడ పేదవాడికి, లేమిలో ఉన్నవాడికి అవసరమైనది చేతి బదులు ఇవ్వాలన్నట్టుగా రాయబడి ఉంటుంది. అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని పెడుతున్నప్పుడు మనం ఎలా అంటే వ్యక్తిని కరుణించేటువంటి స్థితిలో మనం ఉండాలంటండి. కరుణించకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడు, ఆ వచ్చినటువంటి ధనాన్ని వడ్డీకిచ్చి అలా చేస్తే ఏమవుతుందో ఒకసారి మనం చూడగలిగితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనాన్ని, వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వారి కొరకు దాన్ని కూడగడతాడంట. చూడండి, వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తిని పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దానిని కూడబెడతాడటండి. ఈరోజు ధనము ఉన్నప్పటికీ కూడా ఆ ధనాన్ని అనుభవించేటువంటి స్థితి ఈరోజు చాలామందికి లేదండి. వడ్డీలకు ఇచ్చి తినక దాచిపెట్టుకొని ఈరోజు ఎంతో ధనం మనకు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేది మనకు దేవుడు ఇవ్వకపోతే మన స్థితి భయంకరం అండి. దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి ఇదిగో యాకోబు చూడండి, దీవించబడ్డాడు. ఈ యాకోబు అడుగు పెట్టినటువంటి స్థలములో లాబాను ఏం చేశాడంటే గొప్పవాడిని చేశాడండి. లాబాను యాకోబుకు ఎన్నిసార్లు అంటే 10 సార్లు జీతము మార్పు చేశాడంటండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదంటండి. ఒకసారి చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 31వ అధ్యాయం 6వ వచనం. అమ్మా మీ తండ్రి 6వ వచనం, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువి చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతాన్ని మార్చాడు అంటున్నాడు. చూడండి, యాకోబు బాధతో మాట చెప్పుకుంటున్నాడండి. ఎవరితో? తన భార్యలతో చెప్పుకుంటున్నాడండి. యాకోబు తన భార్యలతో ఈ మాట చెప్తున్నాడు. ఈ స్థలంలో మనం ఉండకూడదు, ఈ స్థలం నుంచి మనం వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు. ఎందుకంటే లాబాను యొక్క కుమారులు కూడా యాకోబు విషయంలో ఏం మాట్లాడుకుంటున్నారో ప్రారంభం నుంచి మనం చూడగలిగితే 31వ అధ్యాయం 1వ వచనం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును
యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు ఈ యాకోబు విన్నాడంట. చూడండి, ఎవరు మాటలు ఇవి? లాబాను కుమారులు యాకోబు విషయంలో మాట్లాడుకుంటున్నారు. ఇదిగో మన తండ్రికి కలిగింది ఇదంతా కూడా తీసుకెళ్ళడానికి ఉంటున్నాడు అని అంటున్నాడండి. అసలు కారణము యాకోబు ఉండడాన్ని బట్టి లాబానుకు వచ్చింది. ఆ సంగతి మర్చిపోయారు. ఇప్పుడు యాకోబు తన భార్యలతో అంటున్న మాట మనం చూడండి, 3వ వచనం 2వ వచనం కంచి చూడండి అమ్మా. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలో ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్తున్నాడు. చూడండి, దేవుడు అంటే లాబాను కూడా నిన్న మొన్న ఉన్నటువంటిగా ప్రవర్తించట్లేదుగా. కొడుకులు చెప్పారు కదా, మన ఆస్తి అంతా తీసుకెళ్ళిపోతున్నాడు, మనంతా దోచుకెళ్ళిపోతున్నాడు, మనకు కలిగిందంతా అతనే ఉంచేసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు భార్యల దగ్గరికి వచ్చి ఇంకేం చెప్తున్నాడంటే 4వ వచనానికి అడిగి రండి. 4వ వచనం, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లా, నేను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదు, నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి తనని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అని ఇలా చెప్తున్నాడండి. దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ గొర్రెలు చారలు కడుతున్న దాని విషయంలో కూడా అవన్నీ కూడా దర్శన రూపంలో ముందుగానే దేవుడు యాకోబుకు తెలియచేస్తూ వస్తున్నాడు. 12వ వచనానికి వచ్చేలాగా చెప్తున్నాడు, అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలు దాటుచున్నప్పుడు పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఎలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని అంటున్నాడు. చూడండి, దేవుడండి, దేవుడు మనుషులు మనకు హాని చేస్తున్న ప్రతిదీ కూడా ఎవరు చూస్తారంటే మరో మనిషి మనల్ని పట్టించుకోపోవచ్చేమో, కానీ దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడండి. ఇక్కడ యాకోబు విషయంలో దేవుడు దృష్టి పెట్టాడు. లాబాను మోసం చేస్తున్నాడు, ఆ మోసం చేయటం నేను చూశాను, ఇదిగో నేనే దిగి వచ్చాను, నేనే నీకు సహకారంగా ఉన్నాను, నువ్వు మరలా ఈ స్థలం నుంచి నువ్వు తిరిగి నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎక్కడైతే మొక్కితివో అంటాడు. చూడండి 13వ వచనం, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరుగు ఎల్లుమని నాతో చెప్పానని చెప్తున్నాడు. చూడండి, తన భార్యలతో చెప్పుకుంటున్నాడు. నా దేవుడు రాత్రి వేళ స్వప్నమందు నాతో మాట్లాడాడు, ఇదిగో నువ్వు ఎక్కడైతే నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు,
ఈరోజు దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి ఆ రోజు యాకోబు దీవించబడ్డాడు. ఆ రోజు యోసేపుకు దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి యోసేపు దీవించబడ్డాడు. బైబిలులో ఎందరో అండి సమూయేలుకు దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి గొప్పవాడిగా సమూయేలు ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం పొందుకోవాలంటే మన జీవితంలో మనము దేవుడు చెప్పినది ఏది కూడా మనం చేయట్లేదండి. మన కుటుంబం ఆశీర్వదింపబడాలి, మన కుటుంబం దీవించబడాలి అంటే ఒకనాడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడో తెలుసండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి వెళ్దామండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం, మీ ప్రతిష్టార్పణన్నిటిలోనూ తొలిచూలు వాళ్ళన్నిటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటినీ మొదటివి యాజకులగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వాలని ఆ రోజు చెప్పేశాడు. అంటే మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు అన్నాడండి అక్కడ. ఈరోజు దేవునికి మనం ఏమి ఇవ్వలేకపోయినా అసలు దేవుడికి సమయాన్ని కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. దేవుని సన్నిధిలో మన కుటుంబం ఉండలేని పరిస్థితి. దావీదు తన కుటుంబం అంతా కూడా దేవుల్లో గడపడానికి సిద్ధపడాడండి. దావీదు దేవుని సన్నిధిలో, దేవా నా సన్నిధి, నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యం ఉండాలి, అది ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేశాడు. కానీ మనం రాలేకపోతున్నాం, మన కుటుంబం గురించి ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నామండి. అలా కాకుండా దేవుని యందు మనం ఎప్పుడైతే నమ్మకంగా యథార్థంగా ఆయన ఇంటిలో మనం జీవించినప్పుడు మనకు దీవెన వస్తుందండి. మనకు కష్టం వచ్చినప్పుడు దేవుని మందిరానికి పరిగెత్తుకొని వచ్చి, మనకి ఈరోజు కొద్దిగా కష్టం తగ్గింది అనుకోండి, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు మన మొరను ఎలా వింటాడు చెప్పండి? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. ఆ నమ్మకాన్ని కోల్పోయినటువంటి సౌలు పరిస్థితి చూడండి, ఆ రాజు పరిస్థితి. ఇంకా నువ్వు మాట్లాడవలసిన పని లేదంటున్నాడండి సమూయేలు. ఇదిగో మనం కూడండి కష్టాలు వచ్చినప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో, దేవా నన్ను అన్నాం అనుకోండి, ఆ స్థితి మంచిది కాదు. అందుకే దేవుడు అంటాడు, కీర్తనల గ్రంథం ఒక మాట చూడండి చివరిగా, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. వారు యెహోవా వలన ఆశీర్వాదమునందును అంటుంచండి. వారు యెహోవా వలన ఆశీర్వాదమునందును అంటుంచండి. దేవుని వలన మనం ఆశీర్వాదం అంటండి, మనుషుల వలన కాదు. యెహోవా వలన చూడండి, మన భక్తి కాదు, మన స్థితి కాదు, మనది ఏది కాదండి. మనం ఆశీర్వదించబడాలంటే దేవుడండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును మన రక్షకుడైన దేవుని వలన నిత్యత్వమును నొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే అంటున్నాడు చూడండి. యాకోబు ఎలాగైతే దేవుని కోసం బ్రతికాడో మనం కూడా ఆయన సన్నిధిలో ఆయన పిల్లలంగా మనం జీవించాలి. దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అంత గొప్పగా చెప్పుకున్నప్పుడు ఆయన పిల్లలముగా ఈరోజు బ్రతుకుతున్నటువంటి మనం నిజంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేంత భక్తిగా బ్రతకాలండి. యాకోబును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
భక్తులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. భక్తులకు దేవుడు తోడుగా ఉండి వారిని వ్యాపింపచేశాడు, వారిని విస్తరింపచేశాడు, వారిని పరిరింపచేశాడు. ఈరోజు మనం దేవునిలో నమ్మకంగా లేకుంటే, ఆయన సన్నిధిలో మనం జీవించలేకపోతే మనకు శాపం అనేది రావటానికి అవకాశం ఉందండి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణను మనం పొందుకుంటే, ఒకనాడు అబ్రహామును దేవుడు అంటాడు, అబ్రహాం అంటాడు యజమానుడు, అబ్రహాము దాసుడు అంటాడు నా యజమానుడు, దేవుడు ఆశీర్వదించాడు, నా యజమానుని అని గొప్పగా చెప్పుకున్నాడండి. కుమారుడు యొక్క వివాహ విషయంలో ముందుకెళ్ళిపోయినటువంటి అబ్రహాము దాసుడు అంటున్నాడు నా యజమానుని దేవుడు ఆశీర్వదించాడంట. చూడండి, ఆ మాట చూసి ముగించుకుందామండి. ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం. అబ్రహాము దాసుడను యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడైపోయాడంట. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండాలంటే అబ్రహాము దేవుడి మాట విన్నాడండి. అబ్రహాము దేవుని మాటకు లోపట్టాడు. మన జీవితంలో దేవుడికి లోబడితే, మనం దేవుడి మాట వింటే, దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడిస్తే, దేవుడు మనకేమి ఇస్తాడంటే తన ఆశీర్వాదాన్ని, తన కృపను మనకిస్తాడు. మనం దేవుణ్ణి పక్కన పెట్టేసి మన కష్టం మీద మనం ఆధారపడి మనం ఎంతగానో కష్టపడ్డా ఆ కష్టమంతా మన ఇంటికి వచ్చినా తాగే స్థితిలో తాగేది వెళ్ళిపోతుంటుంది, పేకాట స్థితిలో పేకాటకి వెళ్ళిపోతుంటాయి. కొంతమంది చూడండి, ఎంతో కష్టపడేసి డబ్బంతా కూడా సంపాదించుకొని పక్కన పెట్టుకుంటే తాగే వాళ్ళు తాగుతుంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతుంటారు. ఆ డబ్బంతా కూడా ఎట్టొచ్చిందో ఎట్టు వెళ్ళిపోతుంటుందండి. అందుకే దేవుడు అంటాడు, నరుల కష్టార్జితం వలన ఆశీర్వాదం రాదు, దేవుడి వలన ఐశ్వర్యము, దేవుడి వలన ఘనత, దేవుడి వలన ఆశీర్వాదం అంటాడండి. దేవుళ్ళో మనం బ్రతికామనుకోండి, దేవుడి కోసం బ్రతుకున్నాం అనుకోండి, తెచ్చుకున్న రూపాయలను చక్కగా తిని ఇంట్లో ప్రశాంతంగా దేవుడి కోసం బ్రతుకుతామండి. నువ్వు 10,000 సంపాదించు, ఆ 10,000 వచ్చినాయి అనుకోండి, సారాయి దగ్గరికి వెళ్ళేవాళ్ళు సారాయి దగ్గరికి వెళ్తుంటారు, పేకాటికి వెళ్ళేవాళ్ళు పేకాటికి వెళ్ళిపోతుంటారు, లోకముల సుఖభోగాలకు వెళ్ళేవాళ్ళు సుఖభోగాలకు వెళ్తుంటారు. ఆ డబ్బంతా ఇలా వస్తుంది, అది వెళ్ళిపోతుంది. ఇదిగో చిల్లు సంచిలో వేసినటువంటి రీతిలో ఆ ధనమంతా కూడా వెళ్ళిపోతుంటుందండి. అందుకే సొలొమోను జ్ఞానము అంటాడండి. సొలొమోను మామూలు వాడు కాదు కదండి, లోకమునంతా అనుభవించాడండి. లోకములను వ్యర్థము సూర్యుడి కింద ఉన్నదంతా కూడా వ్యర్థము సమస్తము వ్యర్థము అనుభవించి చెప్పినటువంటి సొలొమోను అంటాడు సామెతల గ్రంథంలో అండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. చివరిగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదంటున్నాడు. చూడండి, నరులు కష్టపడి నేను ఆశీర్వదించబడాలి నువ్వు తెచ్చుకుంటావు, కానీ అది స్థిరముగా ఉండదు, అది వెళ్ళే స్థానానికి వెళ్ళిపోతుంటుంది. అది వెళ్ళకుండా ఉండాలంటే మన భక్తిగండి, విస్తారమైనటువంటి ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మేలన్నాడండి. విస్తారమైనటువంటి ధనం ఉంది, నెమ్మది ఉండదు. ధనం కాదండి ముఖ్యం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మనం. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి కుటుంబాలు చాలా తక్కువ, మనుషులు చాలా తక్కువ. ఈరోజు ధనం కోసమే పరిగెడుతూ, ధనం కోసం ఆశపడుతూ,
దేవునికి దూరం అయిపోతూ నిత్యాగ్నికి దగ్గరైపోతున్నటువంటి స్థితిలో ఈరోజు మనం జీవిస్తున్నాం. కనుక మనకు దేవుడు తోడుగా ఉంటే ఇదిగో మనకేది కూడా అక్కర్లేదు. దావీదంటాడు అదే మాట, ఆకాశమందు నీవు తప్ప లోకములోనిది నాకేది కూడా అక్కర్లేదంటాడండి. ఇదిగో మన దేవుని సన్నిధిలోనికి వచ్చాం, మనకు లోకములో ఏదొద్దండి. మన తినటానికి ఆహారానికి సరిపడింది చాలు, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు చాలు. ఆ తర్వాత మనం దేవుడి కోసం బ్రతకాలి. అలా బ్రతుకుతూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతే దేవుడు మనల్ని ప్రేమించి నిత్యత్వాన్ని ఇస్తాడు. అలా కాకపోతే మనల్ని నిత్యాగ్ని గుండానికి తీసుకెళ్ళిపోతాడు. మనం ఏ స్థితిలో ఉండాలని ఆశపడుతున్నామో ఇదిగో విన్నటువంటి మాటలను బట్టి సౌలు రాజులాగా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి ఆ స్థిరమైనటువంటి తత్వాన్ని కోల్పోతే దేవుడే దర్శించలేని పరిస్థితి. ఇదిగో మనం కూడా అలా కాకుండా దేవుడు మనకు తోడుగుండేటట్టుగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నిత్యము భయభక్తులతో కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి మనం అందరం సిద్ధపడదాం. తల్లు వంచినట్టయితే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ బిడ్డలకునైనా నీ మాటలు నీ గ్రంథములో నుంచి నాయన కొన్ని మాటలు తెలియపరచు దేవా. మీరు యోసేపుకు తోడుగా ఉండటాన్ని బట్టి, యాకోబుకు తోడుగా ఉండటాన్ని బట్టి నాయన అడుగుపెట్టిన స్థలాలను, ఉన్నటువంటి గృహాలను మీరు ఆశీర్వదించి అభివృద్ధి పథంలోనికి నడిపించు దేవా. నీ పిల్లల యొక్క జీవితాలను చదువుకున్న మేము, విన్నటువంటి మేము, మాతో కూడా నాయన మీరు ఉండాలని, మీ అభివృద్ధిలో మేము ఫలించాలని, మీతో కలిసి జీవించాలని ఆశపడుతుండగా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడు గనుక తండ్రి దేవా, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా కలిగిన దాంతో తృప్తిగా చెంది నీ పనిలో ముందుండేటువంటి భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.